అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు SVBCలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు MA మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని వయసుల వారికి మార్గదర్శిక భగవద్గీత రచన పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి, బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. భగవద్గీత ఇది భగవంతుడు పాడిన గీతం. భగవంతుడు తన సొంత భాషలో పాడిన గీతం వేదం. అది పెద్దది, మనకు అర్థం కావటం కూడా కొంచెం కష్టం. భగవంతుడు మన భాషలో పాడిన భగవద్గీత. మన భాష అంటే ఏ భాష? మానవులందరికీ సమానమైన భాష. అదే హృదయ ఘోష. హృదయానికి ఘోష ఎందుకు కలగాలి? మానవ జీవితం నిరంతర కల్లోలమయం, నిత్య సంకటాల వలయం, నిరంతర సంఘర్షణల నిలయం, బహిరంతరయుద్ధాల విలయం. ఆ యుద్ధరంగంలో ఆవిర్భవించిన వింత ఉపదేశమే భగవద్గీత. ప్రాచ్య పండితులు మాత్రమే గాక పాశ్చాత్య మేధావులనేక మంది దీన్ని ప్రపంచంలోని అద్భుత గ్రంథాలలో అగ్రగణ్యమైన దానిగా కీర్తిస్తున్నారు. భారతదేశం ప్రపంచానికి కానుక పెట్టిన అద్భుత రత్నాలలో వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వంటి మహత్తర గ్రంథాలు ఉండగా వాటన్నింటికీ మించిన కీర్తి భగవద్గీతకు ఎలా వచ్చింది? కథాపరంగా చూసుకుంటే శ్రీకృష్ణుడనే గురువు అర్జునుడనే శిష్యుడికి వ్యక్తిగతంగా చేసుకున్న రహస్య బోధ భగవద్గీత. అవును మరి, పాండవులు కౌరవులు అనేవారు అన్నదమ్ముల వరుసవారు. వారికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. అవి ముదిరి యుద్ధం దాకా వచ్చాయి. అలా యుద్ధానికి దిగిన వారిలో ఉత్తమ వీరుడు అర్జునుడు. అతనికి అప్పటికి సుమారు 90 సంవత్సరాల వయస్సు. ఇరుపక్షాలలోనూ ఉన్న ప్రధాన వీరులంతా అతనికి సన్నిహిత బంధువులే. వారిలో తండ్రి వరుసవారు, అన్నదమ్ముల వరుసవారు, కొడుకులు, మనవళ్ళ వరుసవారు అందరూ ఉన్నారు. అర్జునుడికి తన శక్తి ఏమిటో తెలుసు. ఆ శక్తి పూర్వం ఉత్తర గోగ్రహణాది సందర్భాలలో నిరూపితమైంది కూడా. కనుక తను రణరంగంలోకి దిగితే వీరిలో ఏ కొద్ది మంది అయినా మిగులుతారో మిగలరో కూడా చెప్పడం కష్టం. ఆ పరిస్థితి ఇష్టపడే అతను యుద్ధరంగానికి వచ్చాడు. తీరా వచ్చాక కొత్త చిక్కు ఒకటి వచ్చి పడ్డది. ఆ చిక్కు ఎవరి వల్ల కాదు, తన వల్లే. ఎవరికో కాదు, తనకే. మానవుడు తన గురించి తనకు బాగా తెలుసుననుకుంటూ ఉంటాడు. కానీ పరీక్షా సమయం వచ్చేసరికి తన గురించి తను అనుకున్న వాటిలో చాలా భాగం తప్పని ఒప్పుకోక తప్పక తెల్లమొగం వేయవలసిన పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడిపోతూ ఉంటాయి. ఇవాళ అర్జునుడికి అదే జరిగింది. ఇప్పటి వరకు పట్టుదలగా యుద్ధం కావాలని కోరుకుని దానికోసం అన్ని ప్రయత్నాలు చేసి మహోత్సాహంగా ఆయుధధారి అయి యుద్ధరంగానికి వచ్చిన అర్జునుడికి ఉన్నట్లుండి కొత్త తపన బయలుదేరింది. అధ్యాయం 1 శ్లోకం 9లో నయోత్స్యే, నేను యుద్ధం చేయను అని. నా వాళ్ళందరినీ నేనే చంపుకున్నాక గెలిచి మాత్రం ఏం లాభం అని. అది క్షణాల్లో అతని గుండెల్లో పెనుమంటగా మారింది. అర్జునుడు మేధావి. మేధావులకు ఉన్న సహజ లక్షణాలలో ప్రధానమైనది ఏమిటంటే ముందు హృదయంలో ఒక నిర్ణయం జరిగిపోతుంది. ఆ తరువాత వారిలోని పాండిత్యం అంతా నిటారుగా నిలబడి ఈ నిర్ణయాన్ని సమర్థించటానికి కావలసిన తర్కం మొత్తాన్ని ఆ నిర్ణయం చుట్టూ దుర్భేద్యమైన కోటలాగా నిలబెడుతుంది. అందుకే భగవద్గీతలోని ప్రథమాధ్యాయంలో
28వ శ్లోకం నుండి 47 దాకాను, ద్వితీయాధ్యాయంలో 5 నుంచి 9 దాకాను అర్జునుడు ప్రదర్శించిన పాండిత్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నా ఇంద్రియాలు వేళ్లాడిపోతున్నాయి అంటూ తన దీనస్థితిని చెప్పుకున్నాడు. చివరికి సిగ్గు విడిచి అధ్యాయం 1 శ్లోకం 47లో రథోపస్థ ఉపావిశత్ అన్నాడు. అంటే రథంలోనే కాళ్ళు పెట్టుకుని చోట చతికిలు పడిపోయాడు. అర్జునుడు కొంచెం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నాడేమో, కానీ ఆ నిర్ణయంలో తప్పేమి ఉంది? నాకు నెత్తుటి కూడు వద్దన్నాడు. రుధిర ప్రతిగ్ధాన్, నాకు ఈ గెలుపు రాజ్యము వద్దన్నాడు. నా కాంక్షే విజయం కృష్ణ. ఈ యుద్ధం వల్ల సమాజంలో వంశధర్మాలు నశిస్తాయన్నాడు. ప్రణశ్యంతి కులధర్మాహ, శత్రువు చంపితే చచ్చిపోతానన్నాడు. బ్రతికి ఉంటే సన్యాసిలాగా బ్రతుకుతానన్నాడు. తన్మే క్షేమతరం భవేత్ భేక్షమపీహ, అంటే తన ప్రాణాలు పోయినా సరే సమాజానికి శాంతి నిలబడితే చాలన్నాడు. దీంట్లో తప్పేమిటి? పోని అర్జునుడు పిరికితనంతో పలాయనవాదంతో ఇలా అన్నాడా? అది లేదు. అతని సామర్థ్యం మీద ఎవరికీ సందేహాలు లేవు. అతనికి మొదటి నుంచి స్వీయ అధికార కాంక్ష లేదు. తన శక్తి యుక్తులన్నీ అన్నగారి కోసమే ధారపోశాడు. తను యవరాజ్యాధిపత్యాన్ని కూడా కోరుకోలేదు. కీర్తికాంక్ష కొంచెం ఉంటే ఉండేదేమో. ఇప్పుడు దాన్ని కూడా దాటి శాశ్వత శాంతినే కోరుకుంటున్నాడు కదా. ఈ నిర్ణయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు కాదన్నాడు? పైన పెట్టి కింద పెట్టి ఇంత భగవద్గీత చెప్పి చివరికి అర్జునుణ్ణి హింసలోకి ఎందుకు దింపుతున్నాడు? తత్కిం కర్మణి ఘోరే మా నియోజయసి కేశవ, నన్ను ఘోర కృత్యంలోకి ఎందుకు దింపుతున్నావయ్యా అని అర్జునుడే అడిగాడు. పోని శ్రీకృష్ణుడు శాంతి కాముకుడు కాదా? ఆయన అధికార దాహార్తుడా? అలా కనిపించటం లేదే. ఆయన తన 12వ ఏటే కంసుణ్ణి సంహరించడం ద్వారా మధుర మహాసామ్రాజ్యాన్ని గెలుచుకుని కూడా దాన్ని కంసుడి తండ్రి ఉగ్రసేనుడికే ఇచ్చేశాడు. తన యాదవ సామంత రాజ్యానికి కూడా ఆయన జీవిత కాలంలో రాజు కాదు కదా, కనీసం యువరాజు కూడా కాలేదు. అలాంటి ప్రయత్నం ఒక్కసారి కూడా చేయలేదు. ఇక ఆయనకు రాజ్యకాంక్ష కానీ అధికార కాంక్ష కానీ ఉన్నదని ఎలా చెప్పగలం? పోని కీర్తికాంక్ష ఉంది అనుకుందామంటే భీష్ముడి ప్రతిజ్ఞను నెక్కించుకోవటం కోసం ఆయన తన ప్రతిజ్ఞను తనే భగ్నం చేసుకుని చక్రం పట్టి చిందులేసి వీరుల్లో నవ్వుల పాలయ్యాడు. అందువల్ల ఆయనకు కీర్తికాంక్ష ఉందనటానికి కూడా వీలు లేదు. ఇవేమీ లేకపోతే అర్జునుడి శాంతికాంక్షను ఆయన ఎందుకు చెడగొట్టినట్టు? ఎందుకంటే ఒకటి, ఆయనకు అర్జునుడి మీద అపారమైన ప్రేమ ఉండటం వల్ల. 2, అర్జునుడు తెలిసి క్షణికావేశానికి లోనై తప్పు చేస్తున్నందువల్ల. 3, అతను పూర్తిగా తేల్చుకోలేక సందేహ డోలికల్లో ఊగుతూ శిష్యస్తేహం శాతి మాం త్వాం ప్రపన్నం, అనగా నా మనసు ధర్మ నిర్ణయం విషయంలో అయోమయంగా ఉంది, నేను నీ శిష్యుణ్ణి, నాకు మంచి మార్గం చూపించు అంటూ తనను సద్గురువుగా స్వీకరించటం వల్ల. ఈ కారణాలు ఉంటే మాత్రం అర్జునుడు చేసుకున్న మంచి నిర్ణయాన్ని ఆయన ఎందుకు మార్చవలసి వచ్చింది? దీనికి కారణాలు 5. 1, అర్జునుడి నిర్ణయం ధర్మబద్ధంగా లేదు, హేతుబద్ధంగానూ లేదు. యుద్ధం చేయాలా వద్దా అనే చర్చ ఇదివరకే చాలాసార్లు వ్యాసాదులైన పెద్దల సమక్షంలోనే జరిగింది. పెద్దలంతా సంధి ప్రయత్నాలన్నీ చేసి చివరికి యుద్ధం తప్పదని నిర్ణయించారు. వారెవరికి బంధుప్రీతి లేదా? శాంతికాంక్ష లేదా?
ఇవాళ అర్జునుడు ప్రస్తావిస్తున్న యుద్ధజన్య ధర్మ లోపాలను వారు గుర్తించలేదా? అన్ని విషయాలు చర్చించబడినాయి, నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు అర్జునుడు దాన్ని తిరగదోడటంలో కొత్త కారణాలను చూపించలేకపోతున్నాడు. తను స్వయంగా యోగాభ్యాసం చేసి స్వర్గలోకం దాకా ప్రయాణించగల యోగ శక్తులు సంపాదించుకున్నవాడై ఉండి కూడా తనలో ఉన్న సత్వ రజస్తమో గుణాల పాళ్లను గుర్తించలేకపోతున్నాడు. కరుణ కొంత, అహంకారం కొంత, మిడిమిడి జ్ఞానం కొంత, మొండి పట్టుదల కొంత, ధర్మ సందేహం కొంత కలగా పులగమై పడుతున్నాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ తన బోధను చీవాట్లతో ప్రారంభించాడు. నీ మనస్సుకు మకిలి అంటే కష్మలం పట్టిందన్నాడు. నీది కరుణ కాదయ్యా, హృదయ దౌర్బల్యం అన్నాడు. నీకు నపుంసకత్వం క్లైబ్యం పట్టిందన్నాడు. నీవి అతి తెలివి మాటలు అన్నాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఈ మందలింపులైనాక ఇవాళ క్షణికావేశంలో అహంకారానికి లోబడి యుద్ధం మానుకుందామనుకున్నా నీలో ఉన్న త్రిగుణ సంపుటి వల్ల నువ్వు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేవయ్యా, జారిపోయి తీరుతావన్నాడు. ప్రకృతి స్వాం నియోక్ష్యతి. ఇక విషయ చర్చలోకి వచ్చినప్పుడు కర్మ సన్యాస యోగులతో పోల్చుకోవటం తగదని, వారి స్థాయి వేరని, నీకు మాత్రం కర్మయోగం మాత్రమే సముచితమని పరిపరి విధాలుగా బోధించి చివరికి అర్జునుణ్ణి నిష్కామ యుద్ధకర్తగా మార్చాడు. ఇంతకు భగవద్గీత అనేది కృష్ణార్జునుల మధ్య జరిగిన వ్యక్తిగత చర్చ అని ఖాయం చేసినట్లవుతోంది కదా. మనం దాన్ని ఎందుకు పట్టుకొని వేళ్లాడాలి? ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంభాషణ మనందరికీ ఆదరణీయం ఎలా కాగలుగుతోంది? ఆ ఇద్దరు మనలాంటి వ్యక్తులని అది వ్యక్తిగత రహస్య చర్చ అని అనుకోవటం వల్లే ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. పైకి రహస్య చర్చలాగా ఉన్నా నిజానికి అది రహస్య చర్చ కాదు. ఆ సంకుల రణరంగంలో ఇతర వీరులెవరూ ఈ బోధ వినిపించుకోకపోయినా అర్జునుడి రథ పతాకం మీద సజీవంగా నిలిచి ఉన్న ఆంజనేయ స్వామి దాన్ని శ్రద్ధగా విన్నాడు. ఇలాంటి అద్భుత సన్నివేశాల కోసం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతి కదలికను 1000 యోగ నేత్రాలతో గమనించుకుంటూ జీవిస్తున్న వ్యాస భగవానుడు కూడా తన యోగ కర్ణాల ద్వారా దీన్ని విన్నాడు. ఆయన వల్ల వరం పొంది ఉన్న సంజయుడు విన్నాడు. అతని ద్వారా అర్జున శత్రు పక్షీయుడైన ధృతరాష్ట్రుడు విన్నాడు. వీరందరూ గాక వ్యాసుడులాగానే దివ్య దృష్టి గల 100ల కొద్దీ మహర్షులు అప్పటికప్పుడే ఈ గీతం మొత్తం విన్నారు. ఇలా విన్నవారి భావాలు ఎలా ఉన్నాయో సంజయుడు వ్యక్తం చేశాడు. రాజం సంస్మృత్య సంవాదమిద అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు అన్నాడాయన. అంటే శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఆనందంతో పొంగిపోతున్నాడు అంటున్నాడాయన. ఇది ఎలా కుదురుతుంది? వీళ్ళెవరికి యుద్ధ ప్రమాదం లేదు, బంధునాశ భయమూ లేదు. వీరికి ఈ భగవద్గీత ఇంత ఆనందదాయకం ఎందుకయింది? ఆనాడు జరిగిన యుద్ధగాథను సార్వకాలీన మానవ చరిత్రగా మలచి భారతం అనే చారిత్రక గ్రంథాన్ని రచిస్తూ ఆ గ్రంథం యావన్ మానవ జాతికి మార్గదర్శకంగా ఉండాలని సంకల్పించిన వ్యాస భగవానుడు ఆ మార్గదర్శనం కోసమే ఈ భగవద్గీతను భారతంలో చేర్చాడు. ఆయన కోరుకున్న దానికంటే ఎక్కువే తీరింది. అసలు మహాభారతం కన్నా ఈ భగవద్గీతకే ప్రచారం పెరిగిపోయింది. ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు సమవుజ్జిగా ఎదిగింది చాలక ఆనాడే అది ఇంటింట పారాయణ గ్రంథమైంది.
ఆ తరువాత 1500 సంవత్సరాలకు బుద్ధ భగవానుడు అవతరించి ప్రపంచ ఆధ్యాత్మిక చింతన ధోరణినే మార్చిపారేశాడు. ఆ ప్రక్రియలో ఆయన ప్రజలకు వేదాలపై గల విశ్వాసాన్ని సడలించగలిగాడే కానీ భగవద్గీతకు గల ప్రాధాన్యాన్ని తగ్గించలేకపోయాడు. ఆనాటి సమాజంలో భగవద్గీతకు గల ప్రాబల్యాన్ని గ్రహించటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. ఆ తరువాత 1500 సంవత్సరాలకు శంకర భగవత్ పూజ్యపాదులు అవతరించారు. అప్పటికీ భగవద్గీతకు సమాజంలో గల బలం అలాగే ఉంది. ఆయన కూడా దాన్ని చూసి సమ్ముగ్ధుడై దానికి భాష్యం రచించారు. సంజయాదుల సామాజిక స్థితికి శంకర భగవత్పాదులు ఎదుర్కొన్న సామాజిక స్థితికి సహస్రం తేడా ఉంది. అయినా సరే శంకరులకు కూడా భగవద్గీత ఉపాధేయమే అయింది. ఆ తరువాత భగవద్రామానుజులు అవతరించారు. అటు పిమ్మట ఆనంద తీర్థుల వారు అవతరించారు. ఇద్దరు వేరువేరు సిద్ధాంతాలను స్థాపించారు. అయినా సరే భగవద్గీతను వదిలిపెట్టలేదు. ఆ తరువాత భారతదేశంలోకి వేదంతో సంబంధం లేని ఆంగ్లేయులు ప్రవేశించారు. భారతదేశం అంతా అంధవిశ్వాసాల పుట్ట అని ప్రపంచమంతా ప్రచారం చేసి అందరికన్నా ఎక్కువగా భారతదేశ ప్రజలనే నమ్మింపజేశారు. అయినా సరే వాళ్ళు కూడా భగవద్గీతను గురించి తక్కువ చేసి మాట్లాడలేకపోయారు. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ దీన్ని 19వ శతాబ్దంలోనే ది సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఆ అనువాదం జగత్ ప్రసిద్ధమై దానికి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదం జరిగింది. ఇక భారతీయ భాషల దగ్గరకు వస్తే భగవద్గీత పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ప్రతి మానవ తరంలోనూ భగవద్గీతకు అనువాదాలు, వ్యాఖ్యానాలు ప్రతి భారతీయ భాషలోనూ వస్తూనే ఉన్నాయి. చివరికి చరిత్రకారులు పరిశోధించి యావత్ ప్రపంచంలోనూ మానవ జాతిని ఇంతగా ప్రభావితం చేసిన గ్రంథం మరోటి లేదని తేల్చారు. ఇంతటి ప్రభావం భగవద్గీతకు ఎలా వచ్చింది అంటే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత చర్చకు ఇంతటి సార్వజనికత, సార్వకాలికత ఎలా వచ్చాయి అనే ప్రశ్ననే మనం ఇలా మార్చి అడుగుతున్నామన్నమాట. అంటే గత 5000 ఏళ్లుగా భారతీయ సమాజంలోని పురుషులకు, స్త్రీలకు, బాలులకు, వృద్ధులకు, ధనికులకు, దరిద్రులకు, రాజులకు, ప్రజలకు, విద్యావంతులకు, విద్యావిహీనులకు, తల్లులకు, పిల్లలకు, ఉపాధ్యాయులకు, శిష్యులకు అందరికీ భగవద్గీత ఉపయోగకారిగా ఉంటుందన్నమాట. ఒకే గ్రంథం ఇన్ని రకాల వ్యక్తులకు ఉపయోగకారిగా ఉండటం ఎలా సాధ్యమైంది? దీనికి ఏకైక కారణం దీనిని ఉపదేశించిన మహానుభావుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు కావటమే. ఒకే సమయంలో ఒకే చర్యతో అనేక స్థాయిలలో అనేక మందికి అనేక రకాల బోధలు అందించటం ఆయనకు ఆజన్మ సిద్ధంగా ఉంది. ఉదాహరణకు గోవర్ధనోద్ధరణ ఘట్టం ద్వారా ఆయన దేవేంద్రుడికి ఒక రకం సందేశం ఇచ్చాడు, మహర్షులకు మరో రకం బోధ చేశాడు, తోటి గోపాలకులకు వేరొక రకం సూచన అందించాడు, కంసాది రాక్షస వీరులకు ఇంకొక రకంగా హెచ్చరిక చేశాడు. ఆయన ఆ ప్రజ్ఞనే భగవద్గీత బోధనలో మరింతగా ప్రకాశింపచేశాడు. ఆ కారణం వల్లనే భగవద్గీత అర్జునుడి ప్రస్తుత సమస్యకే కాక రేపటి సమస్యలకు కూడా సమాధానం చెబుతోంది. అర్జునుడి లాగానే మేధాజీవనం చేసే భావి మానవుల ప్రతి రేపటి సమస్యకి కూడా అది సమాధానం చెబుతోంది. అందువల్లే భగవద్గీత ఆనాటి నుండి ఈనాటి దాకా ఆధ్యాత్మిక స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ, కౌటుంబిక స్థాయిలోనూ, వైయక్తిక స్థాయిలోనూ కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని అందించగలుగుతోంది.
అందుకే అది సార్వకాలిక సార్వజనిక సద్గ్రంథమై వర్ధిల్లుతోంది. ఈనాడు చదువుకున్న పెద్దలలో కూడా భగవద్గీత పట్ల ఒక వింత పవిత్రతా ధోరణి ఏర్పడింది. దీనికి మంచి ఉదాహరణ శ్రీ స్వామి రంగనాథానందుల వారి జీవితంలో జరిగింది. 1949లో శ్రీ రంగనాథానందజీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు అప్పటి మిలిటరీ గవర్నర్ శ్రీ జేఎన్ చౌదరిని కలిశారు. వారు వెళ్ళేటప్పటికి గవర్నర్ గారి టేబుల్ మీద భగవద్గీత పుస్తకం ఒకటి కనిపించింది. అప్రయత్నంగా వారి సంభాషణ ఆ గ్రంథం మీదకే పోయింది. ఆ సంభాషణ సారాంశం ఇలా సాగింది. రంగనాథజీ అడిగారు, మీరు దీన్ని చదువుతూ ఉంటారా? దానికి గవర్నర్ గారు, చాలా అలసిపోయినప్పుడు, మనసుకు ప్రశాంతత కావాలనిపించినప్పుడు కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటాను అన్నారు. రంగనాథ స్వామి వారు చాలా దృఢస్వరంతో, ఈ పుస్తకానికి ప్రయోజనం అది కాదు అన్నారు. గవర్నర్ గారు, ఈ గ్రంథానికి వేరే ప్రయోజనం ఏమైనా ఉందా అని అడిగారు. రంగనాథ్ గారు, భగవద్గీత కేవలం మనశ్శాంతిని మాత్రమే కాదు, మానసిక బలాన్ని, ధైర్యాన్ని, దీక్షను ఇచ్చి పాఠకుడికి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది అన్నారు. గవర్నర్ గారు, అంటే దీన్ని చదవటం వల్ల నేను ఇంకా మంచి గవర్నర్గా తయారవుతానా అని అడిగారు. రంగనాథ్ గారు, దీనివల్ల మీరే కాదు, మీ దగ్గర పనిచేసేవారు కూడా ధైర్యంగా, దృఢంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఇది నిద్రపుచ్చే పుస్తకం కాదు, కార్యనిర్వహణలో బాధ్యతను, దక్షతను పెంచే పుస్తకం. అంతేకాదు, ఒక నిర్దిష్టమైన ఉన్నత ధ్యేయాన్ని సమకూర్చి దానికి అనుగుణంగా సామాజిక అభివృద్ధికి నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకునేలాగా చేసే పుస్తకం అని చెప్పారు. ఆ తర్వాత చౌదరి గారు రంగనాథుల వారి శిష్యులుగా మారి భగవద్గీతనే కాక వివేకానంద సాహిత్యాన్ని కూడా విస్తారంగా అధ్యయనం చేశారు. ఆ సన్నివేశం వల్ల మనకేమి అర్థమవుతోందంటే, ప్రస్తుత కాలంలో భగవద్గీత యొక్క సర్వతోముఖ ప్రయోజనాన్ని అందుకోవాలంటే మనం మన పిల్లలకు దానిలో గల ఆచరణీయాంశాలన్నింటినీ విపులంగా వివరించాలి. లేకపోతే అది కేవలం ఒక పూజా విగ్రహంగానో, ఆసన్న మరణులైన వారికి ఊర్ధ్వలోకాలపై ఆశలు రేకెత్తించే పారాయణ గ్రంథంగానో, ఎవరైనా మరణించినప్పుడు వినిపించదగిన ఘంటసాల సీడీగానో మిగిలిపోయే ప్రమాదం ఉంది. సామాజిక స్పృహ ఉన్న మేధావులు ఈ పరిస్థితులను పరిశీలించి ఇంటింట భగవద్గీత జ్యోతి అవిచ్ఛిన్నంగా వెలుగులీనేందుకు కావలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని నా మనవి. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.